రైతు సోదరులకు నమస్కారం అండి. మేము పుడమి అగ్రిమార్క్ నుంచి. సార్, ఇప్పుడు రైతులు ఫస్ట్ పంట అయిపోయింది సార్. అరటిలో ఫస్ట్ పంట అయిపోయింది, రెండో పంట పోతున్నారు. ఫస్ట్ పంటలో అన్ని వదిలేసింటాం కదా సార్. ఇప్పుడు డ్రిప్ లాటర్లు సరిగా కారలేదు అంటే ఒక చెట్టు కారితే ఇంకో చెట్టు కారలేదు, యూనిఫామ్గా అన్నిటికీ ఒకేసారి పోవడం లేదు. దాని గురించి ఎలా అని సొల్యూషన్ అడుగుతున్నాను సార్. ఒకసారి మన రైతులు దాని గురించి సొల్యూషన్ ఇస్తారు సార్. రైతు సోదరులకు నమస్కారం అండి. నా సతీష్ చెప్పినట్టు చాలా మంది రైతులు అడుగుతున్నారు. మొదటి పంట అయిపోయింది, సో డ్రిప్ లాటర్స్ కొన్ని బ్లాక్ అయినాయి. ఏదైతే 4 లీటర్ పర్ అవర్ లేదా 8 లీటర్ పర్ అవర్ అనే మన పైపులకు డిసైడ్ అయింటుందో, ఆ 4 లీటర్ అనేది మనకి పర్ అవర్ డిశ్చార్జ్ కాకుంటే, అంటే ఒక మొక్కకు 4 లీటర్లు, ఒక మొక్కకు 2 లీటర్లు, ఒక చోట అసలు న్యూట్రిషన్ అందకపోవడము, ఒక చోట వాటర్ అందకపోవడం వల్ల ఏమవుతుందంటే, సో తోట అంతా యూనిఫామ్గా రాదు, అప్ అండ్ డౌన్ వస్తుంది తోట. తర్వాత ఒక చెట్టుకేమో న్యూట్రియంట్ అందుతుంది, ఒక చెట్టుకేమో న్యూట్రియంట్ అందదు. సో న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. కాబట్టి మన రైతులకి రెండో పిల్లక, ఎస్పెషల్లీ రెండో పిల్లక వదిలినప్పుడు డ్రిప్ క్లీనింగ్కి, తర్వాత భాస్వరం అంటే ఏదైతే వేరు వ్యవస్థకి, కాండం డెవలప్మెంట్కి చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్ అయిన భాస్వరము అందుతూనే డ్రిప్ లాటర్ కూడా క్లీన్ కావడానికి మనము ఫాస్ఫరిక్ యాసిడ్ 85% మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈరోజు రైతులకి. సో దీనివల్ల ఏమవుతుందంటే, సో డ్రిప్ లాటర్లు క్లీన్ కావడంతో పాటు మొక్కకు అంటే ఈ రెండో పిల్లకకు ఎసెన్షియల్ న్యూట్రిషన్ అయిన భాస్వరం అందుతుంది, గ్రోత్ బాగుంటుంది, రూట్ బాగుంటుంది, స్టెమ్ బాగుంటుంది. సో డ్రిప్ క్లీన్ అవడంతో పాటు మొక్కకు కావాల్సిన వేరు వ్యవస్థ బాగుంటుంది, స్టెమ్ బాగా వస్తుంది, హెల్దీగా వస్తుంది. సో దీన్ని వాడే విధానం ఎలా చెప్తారు సార్? ఓకే, సో దీన్ని వాడే విధానం అండి, ఒక ఎకరాకి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఎకరాకి 2 లేదా 3 లీటర్ల ఫాస్ఫరిక్ యాసిడ్ 85% ఉంటుంది ఇందులో. సో ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ని మనం 200 లీటర్ల నీళ్ళలో కలిపి డ్రిప్ లాటర్ అటుపక్క ఇటుపక్క ఎండ్ క్లోజ్ చేసేసి మనం దీన్ని పైపుల్లోకి పంపించాలి. సో వాల్స్ ఉన్నాయనుకోండి, ఏ వాల్ దగ్గర నుంచి అయితే ఏ లాటర్స్ క్లీన్ కావాలనుకున్నారో ఆ వాల్లో పెట్టేసి 2-3 గంటల సేపు వాటర్ వదలకుండా, ఏం వదలకుండా ఎండ్స్ 2 క్లోజ్ చేసి 2-3 గంటలు అట్లే పెడితే మెల్లగా లోపల ఉన్న సోడియం ఏదైతే ఉప్పు మాదిరి ఉంటుందో, ఆ హెవీ మెటల్స్ అన్నీ ఒక చోట జామ్ ఉంటాయి, అవన్నీ కరిగి మొక్కకు అందుతాయి. దాంతోపాటు భాస్వరం కూడా అందుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, 200 లీటర్ల నీళ్ళలో సో 2 లేదా 3 లీటర్ల ఫాస్ఫరిక్ యాసిడ్ని కలిపి 2 గంటల పాటు అట్లే పెడితే ట్రిప్ మొత్తం క్లీన్ అవుతుంది. సో భాస్వరం కూడా అందుతుంది. సో ఫాస్ఫరిక్ యాసిడ్ వదలడం వల్ల భూమి గుల్లబడుతుంది, భూమి సాయిల్ లూజ్ అవుతుంది. ఫస్ట్ సాయిల్ లూజ్ అయ్యి ఆ రూట్ జోన్ దగ్గర మట్టి గట్టిగా లేకుండా బాగా మెత్తగా మితువుగా ఉండడం వల్ల పీచు వేర్ల డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. భూమి లూజ్ అవుతుంది, అందుతాయి. సో ఇది రైతు సోదరులారా, సో ఫాస్ఫరిక్ యాసిడ్ 85% వల్ల ఉపయోగాలు. సో తక్కువ ఖర్చులోనే మనం డ్రిప్ క్లీనింగ్ చేసుకోవచ్చు, భాస్వరాన్ని కూడా మొక్కకు అందించవచ్చు. సో ధన్యవాదాలు.